మనకి డిటిఎస్ మోగిపోతూ ఉంటుంది, బాక్సులు బద్దలైపోతూ ఉంటాయి. అలాంటిది 3 వాయిస్లు ఒకేసారి ఈరోజు వచ్చిందంటే లైవ్ డాల్బీ అట్మాసే మనకి. సార్, ఎస్ అయ్యప్ప శర్మ గారు. సభా సరస్వతికి, కళామ తల్లికి, ప్రేక్షక దేవుళ్లకు వందనం, పాదాభివందనం. జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు. నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి, ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది మీరు ఇచ్చేంత వరకు, మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే. సో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలతో, ఆదిగాడి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గౌరవపడే ఒక మంచి సినిమాగా శంబాలని తీర్చిదిద్దిన ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వశిస్తూ చేస్తున్నాను విశ్వంబర కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నానా పక్కన మాట్లాడుతున్నా అర్థం కావట్లే. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడే ఉన్నావుగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మనకి నుండి చేసే పని. రెండోది, హిట్ ఇవ్వడం గొప్ప కాదు, హిట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, అరుదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వనే కాదు, వచ్చే అందరికీ అదే చెప్తాను నేను. అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా, ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్యన నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్, మీ అందరికీ తెలిసిందే అది. సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని. సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే, ఇంక్లూడింగ్ ముని మీకు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏమీ తగ్గించద్దండి. మీ బడ్జెట్లు ఏమి, మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, మీరు అనుకున్నది తీయండి, కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లో ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి. సో ఎక్కువ వేస్టేజ్లు అవుతాయి. ఆ వేస్టేజ్లు అవ్వకుండా జాగ్రత్తగా